హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు చూసారా ఏ షర్ట్లో ఉన్నాను. ఇది 2023-24 బ్యాచ్ వాళ్ళకి అర్థమైంది. శ్రీ చైతన్య కాలేజ్లో చదువుకొని ఉంటే ఆ షర్ట్ వేసుకున్నాను. చూపిస్తానండి క్లియర్గా. ఇదేంటంటే ఆ సంవత్సరం నీట్ జేఈ అడ్వాన్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనమాట. సంథింగ్ ఓపెన్ కేటగిరీలో. వాళ్ళందరికీ చాలామందికి ఇది ఐడియా ఉండేది. ఇంకా ఆ షర్ట్ వేసుకోవాల్సి వచ్చింది నేను, ఎందుకంటే ఇక్కడ మొత్తం నా డ్రెస్సెస్ అన్నీ తీసేసి ఇటువైపు షిఫ్ట్ చేసేసాం అనమాట. ఇదిగోండి నా బుక్స్, అసలు బుక్సే ఎక్కువ స్పేస్ చేసుకుంది మొత్తం అనమాట. ఇదంతా బట్టలు అనమాట. అదిగోండి కొత్తగా ఆర్డర్ పెడితే వచ్చిన షూస్. అది సంగతి. ఏంటంటే ముందే ఇంకా బ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను ఈ షర్ట్ మీదే. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ అయిపోయింది, ఇప్పుడు స్టార్ట్ చేశాను బ్లాగ్. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేద్దామంటే ఇవన్నీ సర్దేటప్పుడు కూడా బ్లాగ్ తీద్దాం అనుకున్నా, కానీ అసలు జస్ట్ ఇంకొకళ్ళు వీడియో తీయడానికి లేరు. ఎందుకంటే మా మమ్మీ నేనే షిఫ్ట్ చేసుకుంటున్నాం అనమాట. వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా అందుకని తీసేటప్పుడు ఈ ఫోన్ వాడుతూ ఉంటే చేతికి దుమ్మట్టిపోయింది ఆల్రెడీ. ఇంకా ఫోన్ ఆపరేట్ చేయకూడదని చెప్పేసి పక్కన పెట్టించాం. ఎలా ఉంది జస్ట్ నచ్చింది కలర్? నాకైతే బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే బయటికి ఒక మంచి కలర్ సెలెక్ట్ చేసాం అనమాట. చాలా బాగుంది బయట ఇంటికి వేయడానికి. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అవ్వచ్చు మీకు చూపించడానికి. నేను రేపు చూపిస్తాను మా ఇంటి బయట ఎలా ఉండిద్ది అనేది. అంటే ఇంకా పెయింట్ అయిపోయింది, పెయింట్ వేయకుండా ఎలా ఉందనేది చూపిస్తాను. దాని తర్వాత పెయింట్ వేసాక ఎలా ఉంటుందో మీకు అర్థమైంది. అంటే ఏంటంటే కలర్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు వేయకముందు చూడండి, వేసిన తర్వాత ఆ ట్రాన్సిషన్ మీకు చాలా అసలు పీక్స్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు అనుకోవచ్చు సంథింగ్ బయట కూడా ఇదే వేయించావు, లోపల కూడా అదే వేయించావు అని చెప్పేసి. కాకపోతే ఈ బయట ఈ 2 రూమ్లు అనమాట. ఇది వచ్చేసి బెడ్రూమ్, ఇది ఫస్ట్ బెడ్రూము, ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఆ 2 బెడ్రూమ్స్కి ఒక కలరు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హాల్ ఉందా, ఈ హాల్కి ఒక కలరు ప్లస్ ఈ కిచెన్కి కూడా. అంటే ఈ బోత్ రూమ్స్కి ఒక కలర్, వేరే కలర్ వచ్చింది అనమాట. ఈ 2 రూమ్కి ఒక కలర్ వేద్దాం అనుకున్నాం, ఈ 2 రూమ్కి ఒక కలర్ వేద్దాం అనుకున్నాం. కాకపోతే ఏమవుతుంది అని అంటే రేపు వాళ్ళు ఈ 2 రూమ్లకి నేను పెయింట్ వేయమమ్మా కొద్దిగా ఇంటి బయట ఇదిగోండి ఇంకా స్క్రబ్బింగ్ ఉందన్నమాట. అలా స్క్రబ్ చేయాల్సింది. ఇక్కడ మీకు చండాలంగా కనిపిస్తుంది కదా, అదంతా స్క్రబ్ చేయాల్సింది అనమాట. ఇదిగోండి కూడా చూపిస్తాను. బా ఎటు చూసినా మీకు మొత్తం అదే కనపడిద్ది, లగేజే. బా చూడండి, అది సంగతి. ఆ నల్లగా కనిపిస్తుంది కదా అదంతా. అది ఇవన్నీ స్క్రబ్ చేయాలన్నమాట. ఇవన్నీ స్క్రబ్బింగ్ చేస్తేనే పోయింది. ఆయన ఏమన్నంటే బయట పెయింట్ పడాలంటే ఇదంతా నీట్గా స్క్రబ్బింగ్ చేయాలి. ఇప్పుడే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇలా ఏసీ డబ్బా ఒకటి తీసుకొని వచ్చాను. అంటే వాళ్ళు ఒక 7 months అయిందనమాట ఏసీ కొని. ఇలా ఏసీ డబ్బా తీసుకొని వచ్చి వాటిలలో ఈ బుక్స్ సర్దేద్దామని చెప్పేసి. అంటే మా మమ్మీకి ఏమవుతుందంటే గైస్, ఇప్పుడు అంటే పెయింట్ చేస్తున్నారు కాబట్టి మొత్తం ఇలా ఇదిగోండి ఈ లగేజ్ అంతా తీసి ఇక్కడ పెట్టాం. కానీ మామూలుగా ఇల్లు దులుపుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది కదా. నేనేంటంటే ఇంకా బుక్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇంటర్ వాళ్ళకి మనం ఏంటంటే అసలు మెయిన్గా బుక్స్ ఎందుకు ఉంచాను అనేది చెప్తాను. బుక్స్ ఎందుకు ఉంచాను అని అంటే, నేను నా 6th వరకు ఏంటంటే బుక్స్ అమ్మేయడం అంటే స్కూల్కి కొంతమంది సంథింగ్ ఐటీసీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైనా కొంతమంది వచ్చేవాళ్ళు అనమాట. వచ్చి మనం బుక్స్ ఇస్తే ఏంటంటే దానికి సంథింగ్ కేజెస్ లాగో తీసుకొని మనకి పెన్స్ అయినా పెన్సిల్స్ అయినా బుక్స్ అయినా కొత్త న్యూ ఎక్విప్మెంట్ ఇచ్చేవాళ్ళు అనమాట. న్యూ స్టేషనరీ ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఎగ్జైట్ అయిపోయి మనం 6th class దాకా మొత్తం బుక్స్ అమ్మేసామండి. బుక్స్ ఇచ్చేసాము. అప్పుడు దాకా దాచుకున్నాను. 6th ఇచ్చేసాము. దాని తర్వాత 7th 8th 9th 10th అప్పుడు మా డాడీ ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. ఆ పెన్స్ కోసం నీ బుక్స్ ఇచ్చేస్తావా నువ్వు అని చెప్పేసి. అంటే సంథింగ్ దానికి ఒక ఏదో వాల్యూ ఉండిద్ది కదా. ఇప్పుడు సోషల్ బుక్స్ అయినా ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి ఉపయోగపడతాయి కదా, ఉంచుకోవచ్చు కదా అని చెప్పి చెప్పడానికి అనుకున్నాను నేను. ఆ రీజన్తో ఇంకా మా డాడీ కూడా అలానే చెప్పేసరికి నేను బుక్స్ అంతా ఇంకా ఈ షెల్ఫ్లో దాచి ఉంచేసాను అనమాట. లేకపోతే నేను ఎప్పుడూ అసలు ఇప్పటికీ బుక్స్ అయ్యేవి ఉండే కాదు ఇంట్లో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అన్నీ ఉంచడం కూడా మంచిది కాదనిపించింది. ఎందుకంటే ఇల్లు కొద్దిగా ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది, న్యూ థింగ్స్ యాడ్ చేస్తూ ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ వే ఆఫ్ కలర్కి ఇదేంటంటే మీకు నార్మల్గా అనిపించవచ్చు. కాకపోతే వీటికి కొద్దిగా ఫ్రేమ్ వర్క్స్ ఇవన్నీ యాడ్ చేసామనుకో చాలా బాగుంటుంది ఇల్లు చూడడానికి రియలిస్టిక్గా. అందుకోసం అని చెప్పేసి అసలు ఫస్ట్ ఇప్పుడు ఉన్న వేస్ట్ అంతా చాలా వరకు అసలు ఇంట్లో టోటల్ వేస్ట్ అనేది అంటే పాతవి అనేది టోటల్గా
తీసేయడానికి చూస్తాం, న్యూ థింగ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే సరిపోయింది అనమాట. మెయిన్గా మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అడిగేది ఏంటి అని అంటే, అసలు ఇప్పుడు ఎందుకు పెయింట్ స్టార్ట్ చేశారని. పెయింట్స్ ఎందుకు స్టార్ట్ చేసాము అని అంటే, ఇంటికి దగ్గర దగ్గర పెయింట్స్ వేయించి 10 years దాటిపోయింది, 15 years దాటిపోయింది. మరీ చండాలం అయిపోయినాయి వర్షాలకి వీటన్నిటికి అనమాట. ఇంకా అందుకని పెయింట్ చేయడం స్టార్ట్ చేసాం. చాలామంది అడిగేది ఏంటంటే, ఇంట్లో సంథింగ్ పెళ్ళి ఉందా, ఎందుకంటే ఏదైనా పెళ్ళి అయినా లేకపోతే సందర్భం ఏదైనా ఉన్నప్పుడే అందరూ పెయింట్స్ వేపిస్తారు, లేకపోతే వేయరు అనమాట. ఇదేంటంటే నాకే తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది చెప్పాలంటే. కింద ఫస్ట్ సిమెంట్ పని చేపించేసాం, నెక్స్ట్ దాని తర్వాత ఎలక్ట్రీషియన్తో స్విచ్ బోర్డు ఇవన్నీ పని చేపించేసాం, బాగు చేపించాం. నెక్స్ట్ వచ్చేసి వుడెన్ వర్క్ చేయించాం. ఇప్పుడు థర్డ్ది వచ్చేసి పెయింటింగ్ దగ్గర ఆగింది. ఇంకా పెయింటింగ్ వేపించేస్తే హోమ్ మన ఇల్లు అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అనమాట. అది గైస్ సంగతి. ఇప్పుడు మా ఫ్రెండ్తో వెళ్ళి అలా తీసుకొని వచ్చాను బండి మీద. ఇంకా రేపటికల్లా A to Z పర్ఫెక్ట్ ఫిట్గా, ఇప్పుడు సపోజ్ కొన్ని పెట్టాల్సినవి ఉన్నాయి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, అది ఒక చోట పెట్టేయడం, బట్టలు ఇవన్నీ ఒక చోట, సంథింగ్ ఒకటి స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ ఏరియాకి ఇచ్చేసామనుకో, దాని తర్వాత వెతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది అని. లేకపోతే అది వేరే చోట వెతికి వేరే చోట అది ఎక్కడో పెట్టి ఇది ఎక్కడో పెట్టి అలా చేసే కంటే బెస్ట్ ఏంటంటే పర్టికులర్గా ఒకటి ఫిక్స్డ్ దగ్గర ఉందనుకో, ఇంకా మనకి హెసిటేషన్ ఉండదు, భయం ఉండదు. ఇప్పుడు కొన్ని మెయిన్ థింగ్స్ ఉంటాయి అనమాట, ఆధారు కార్డు ఇవన్నీ ఉంటాయి. అవి పర్టికులర్గా ఎక్కడో మెస్డప్గా ఎక్కడ పడితే అక్కడ పెట్టేశాను అనుకో, నాకు టెన్షన్ ఉండిద్ది అనమాట. అందుకోసం అని చెప్పేసి పర్టికులర్ ఫిక్స్డ్ ఏరియాస్ అనేది డిసైడ్ చేసుకొని, ఇంక ఇప్పుడు ఇవన్నీ ఇంకా బుక్స్ కింద రావు. ఈ డబ్బాలో పెట్టేసిన తర్వాత ఈ బుక్స్ చాలా వరకు ఇంకేమన్నా మిగిలినవి ఉంటే, నాకు కావాల్సినవి ఉంటే ఆ షెల్ఫ్స్లో పెడతాను, లేకపోతే లేదన్నమాట. మా మమ్మీ రోజు ఫుల్ వర్క్ చేసి టైర్డ్ అయిపోయారు, చూపిస్తాను చూడండి. లోపల వేసాను అనుకున్నాను అనమాట. మామూలుగా డోర్ తెరిచినా లేచేవాళ్ళు, డోర్ తెరిచినా లేకపోవట్లేదు అంటే ఈరోజు బాగా వర్క్ చేసాము నిజంగా. కాకపోతే మా మమ్మీ ఎక్కువ వర్క్ చేశారు, నేను హెల్ప్ చేసినా. ఏంటంటే మమ్మీ చిన్నప్పటి నుంచి ఫుల్ హార్డ్ వర్కింగ్ అనమాట. ఇంకా వర్క్ చేసేసి పనుకున్నారు. అసలు మనం డోర్ తెరిస్తే ఎమ్మడే లేచేవాళ్ళు, ఇప్పుడు లేకపోలేదు అని అంటే బాగా కష్టపడ్డారు కాబట్టి ఇంకా నిద్రలోకి వెళ్ళిపోయారు అనమాట, బాగా నిద్రలోకి. ఇంకా నేను కూడా పనుకోవాలి గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అసలు మెయిన్ ఈ వీడియోలో అసలు చెప్దాం, నాది న్యూస్ అన్బాక్స్ చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అన్బాక్స్ చేస్తాను అనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? బాయ్.